హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కళ నెరవేరింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అప్పుడెప్పుడో 2000లో ధోనీ కెప్టెన్సీలో టీమిండియాకి మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అది మనకి అందని దాక్షగానే మారింది. కానీ ఆ పొట్టి ప్రపంచ కప్ను మరోసారి అందించాడు మన హిట్మ్యాన్ రోహిత్ శర్మ. 100 కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానుల హృదయాల్ని సంతోషపెడుతూ టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024ను సాధించింది. మన కింగ్ విరాట్ కోహ్లీ పెద్ద దిక్కులాగా తన పాత్రను పోషిస్తూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగా, కుర్రాడు అక్షర్ పటేల్ సూపర్ నాక్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. విజయం ముంగిట్లో నిలిచిన సౌత్ ఆఫ్రికాను బుమ్రా, హర్షదీప్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ను గెలిపించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీని అందించారు. మరి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మన విజయానికి కారణమైన ఓ 5 ప్రధాన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 1, విరాట్ కోహ్లీ. ఈ టోర్నీలో అత్యంత దారుణంగా విఫలమైన భారత క్రికెటర్లో విరాట్ కోహ్లీ ఒకడు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ ఈ మెగా టోర్నీ ప్రారంభం అయ్యాక ఫామ్ కోల్పోయినట్లు ఆడాడు. ఏది అతనికి కలిసి రాలేదు. రోహిత్తో కలిసి ఓపెనర్గా ఆడటంతో ఒత్తిడి పెరుగుతుందని, అయినా కోహ్లీపై నమ్మకం ఉంచాల్సిందే అని చాలామంది క్రికెట్ అభిమానులు బలంగా నమ్మారు. కెప్టెన్ రోహిత్ సైతం కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని, ఫైనల్ కోసం రన్స్ దాస్తున్నట్టు సెమీఫైనల్ తర్వాత పేర్కొన్నాడు. రోహిత్ చెప్పిన మాటలను అక్షరసత్యం చేశాడు విరాట్ కోహ్లీ. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ దిగిన టీమిండియా 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. రోహిత్, పంత్, సూర్య వెంటనే పెవిలియన్కి చేరారు. అలాంటి సమయంలో కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. కాస్త స్లోగా ఆడిన మ్యాచ్లో టీమిండియాను ముందుకు నడిపించాడు. కోహ్లీ అలా ఆడకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మరో ఎండ్లో అక్షర్ పటేల్ మరియు శివం దుబే వేగంగా ఆడారంటే అందుకు ప్రధాన కారణం కోహ్లీ ఉన్నాడనే ధైర్యం. మొత్తంగా 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు మన విరాట్ కోహ్లీ. ఈ ఫైనల్ మ్యాచ్ టీమిండియా గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం మన కింగ్ కోహ్లీనే. నెంబర్ 2, పార్ట్నర్షిప్స్. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ మరియు అక్షర్ పటేల్, కోహ్లీ, శివం దుబే మధ్య అద్భుతమైన పార్ట్నర్షిప్లు నమోదయ్యాయి. రోహిత్, పంత్, సూర్య తక్కువ స్కోర్లకే అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కోహ్లీ తీసుకున్నాడు. అతని అండతో అక్షర్, దుబే మంచి ఇన్నింగ్స్ ఆడారు. అక్షర్తో కలిపి 4వ వికెట్కు 72 పరుగులు జోడించిన కోహ్లీ దుబేతో కలిసి 5 వికెట్కు 57 పరుగులు జోడించాడు. ఈ 2 అద్భుతమైన పార్ట్నర్షిప్లు టీమిండియాని మ్యాచ్లో నిలబెట్టాయి, విజయానికి కారణమయ్యాయి. నెంబర్ 3, వండర్ఫుల్ బౌలింగ్. సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఫైనల్ మ్యాచ్ గెలిచిందంటే విరాట్ కోహ్లీ తర్వాత ఎక్కువ క్రెడిట్ బౌలర్లకే ఇవ్వాలి. అందులోనూ ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్, హార్దిక్ పాండ్యాలే ఈ మ్యాచ్ను గెలిపించారు. ఎందుకంటే 30 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన సమయం. క్రీజులో క్లాసన్ మరియు మిల్లర్ లాంటి హిట్టర్లు ఉన్నారు. అప్పటికే క్లాసన్ పిచ్చు కొట్టుడు కొడుతున్నాడు. ఇక ఓటమి ఖాయం అనుకున్న సమయంలో బుమ్రా వేసిన బౌలింగ్తో మ్యాచ్ మనవైపు తిరిగి ఒత్తిడికి వణికిపోయి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని చేజార్చుకుంది. 16వ ఓవర్లో 4 పరుగులు, 18వ ఓవర్లో కేవలం 2 పరుగులు, 1 వికెట్తో బుమ్రా మ్యాచ్ను మలుపు తిప్పేశాడు. అలాగే పాండ్యా క్లాసన్, మిల్లర్ని అవుట్ చేసి విజయం ఖాయం చేశాడు. నెంబర్ 4, సూర్యకుమార్ సూపర్ క్యాచ్. సౌత్ ఆఫ్రికాకు చివరి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. అప్పటికే బుమ్రా, హర్షదీప్ ఓవర్లు అయిపోయాయి. హార్దిక్ పాండ్యా చేతిలో బంతి ఉంది. ఎదురుగా క్రీజులో డేంజరస్ హిట్టర్ బ్యాట్స్మెన్ మిల్లర్ ఉన్నాడు. దాంతో ఇంకా విజయం కష్టమే అనే భావనలో క్రికెట్ అభిమానులు ఉన్నారు. కానీ పాండ్యా వేసిన చివరి ఓవర్ తొలి బంతినే మిల్లర్ లాంగ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. ఆల్మోస్ట్ 6 వెళ్ళిపోయిన బాల్ని సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్లా వచ్చి అద్భుతమైన క్యాచ్ని అందుకున్నాడు. దాంతో మిల్లర్ పెవిలియన్కి చేరడంతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చేసింది. ఆ బాల్ మాత్రం 6 గాని వెళ్ళి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. అందుకే ఈ మ్యాచ్ గెలవడానికి సూర్యపట్నం క్యాచే మెయిన్ రీజన్. ఫైనల్లీ రోహిత్ కెప్టెన్సీ. ఇక చివరిగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం మన హిట్మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ. సౌత్ ఆఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సరైన సమయంలో బుమ్రాని బౌలింగ్కి రప్పించాడు. తర్వాత హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాని అద్భుతంగా వాడుకొని సరైన బౌలింగ్ మార్పులు, పర్ఫెక్ట్ ఫీల్డ్ సెట్తో రోహిత్ శర్మ తన మార్క్ని చూపించాడు. ఏ ఆటగాన్ని ఎక్కడైతే పెట్టాలో అక్కడే పెట్టి మ్యాచ్ని సౌత్ ఆఫ్రికా నుంచి లాక్కున్నాడు మన రోహిత్.
సూర్యని సరైన లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ పెట్టకపోయి ఉంటే మ్యాచ్ మనం గెలిచే వాళ్ళం కాదు అని చాలామంది భావిస్తున్నారు. మరి ఫైనల్లో విజయానికి కారణమైన ఈ 5 అంశాలపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. జై హింద్.